హాయ్ అందరికీ. ఇవాళ మన రెసిపీ రాగి చాక్లేట్ కేక్. ఇదొక బర్త్‌డే కేక్. చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది. సో, ఇంగ్రీడియెంట్స్‌లోకి వెళ్ళిపోదాం. ఇదొక 1 కేజీ కేక్. ఈ 1 కేజీ కేక్‌కి నేను తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ 3 ఎగ్స్, జాగరి, 1 కప్ రాగి ఫ్లోర్, ఆయిల్, కొంచెం మిల్క్ అండ్ ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ ఎసెన్స్. ఫస్ట్ ఏం చేస్తారంటే ఎగ్స్‌లోని వైట్ మాత్రమే తీసుకొని బాగా బీట్ చేసుకోండి. అది కొంచెం వైట్‌గా వస్తుంది. అప్పటి వరకు బీట్ చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న జాగరీ ఉంటుంది గదా! జాగరీని కొంచెం స్మాల్ స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకోండి. ఆర్ ఎల్స్ ఒక్కసారి మిక్సీ చేసుకోండి. పెద్ద పెద్ద పీసెస్ అయితే. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ ఈ జాగరీనే కాకుండా మనకి బయట సూపర్ మార్కెట్స్‌లో జాగరీ పౌడర్ అని దొరుకుతుంది గదా! అది గూడా యూజ్ చేసుకోవచ్చు. అదైతే త్వరగా మెల్ట్ అవుతుంది. సో, ఇక్కడ నేను తీసుకున్న జాగరీ అయితే కొంసేపు ఎక్కువ బీట్ చేసుకోండి. జాగరీ వేసుకున్న తర్వాత. నెక్స్ట్ అది కొంచెం బీట్ చేసుకున్న తర్వాత వెనిల్లా ఎసెన్స్ ఒక 1 స్పూన్ ఏసుకోండి. వెనిల్లా ఎసెన్స్ వేసుకొని నెక్స్ట్ మనకు కావాల్సినంత ఆయిల్ గూడా వేసుకోండి. ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది. హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని ఈ 2 కలిపి బాగా బీట్ చేసుకోండి. ఇవి 2 కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఎగ్స్‌ని బీట్ చేసుకునేటప్పుడు యెల్లోని సెపరేట్ చేశాం గదా! ఈ యెల్లోని గూడా ఏసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మనం తీసుకున్న బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్‌కి ఒక చిన్న టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటే సరిపోతుంది. అవి 2 కూడా వేసుకొని ఒకసారి అట్లా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మనం తీసుకున్న కోకో పౌడర్ వేసుకోవాలి. కోకో పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత నెక్స్ట్ మొత్తం ప్రొసీజర్ అంతా కట్ అండ్ ఫోల్డ్‌లోనే చేయాలి. బీటర్ యూజ్ చేయొద్దు. నెక్స్ట్ ఒకసారి కోకో పౌడర్ వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో ఒకసారి మిక్స్ చేసుకొని, మనం ముందుగా తీసుకున్న 1 కప్ ఆఫ్ రాగి పౌడర్‌ని కొంచెం కొంచెం వేసుకొని లంప్స్ ఫార్మ్ అవ్వకుండా నీట్‌గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. రాగి ఫ్లోర్ కాబట్టి. బట్ టైం తీసుకొని కట్ అండ్ ఫోల్డ్‌లోనే చిన్నగా మిక్స్ చేసుకోండి. నీట్‌గా నేను చూయించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకి. నెక్స్ట్ కేక్ టిన్స్ తీసుకోండి. నేనిక్కడ 2 టిన్స్ తీసుకున్నాను. నీట్‌గా బటర్ పేపర్ వేసుకొని ఆయిల్‌తో గ్రీస్ చేసుకోండి. ఆయిల్‌తో గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్‌నంతా ఆ టిన్స్‌లో వేసేసుకోండి. టిన్స్‌లో వేసుకొని ఒక్కసారి ట్యాప్ చేసి పెట్టుకోండి. నేనిక్కడ ఒక 2 కప్ కేక్స్ మౌల్డ్స్ కూడా తీసుకున్నాను. సో, నేను ఆ 2 కప్ కేక్స్ మౌల్డ్స్‌లో గూడా ఈ బ్యాటర్‌ని వేసుకుంటున్నాను. ఈ బ్యాటర్‌ని ఒకసారి వేసుకొని మనం నెక్స్ట్ ఇవన్నీ ఒకసారి ట్యాప్ చేసేసుకోండి. ఫైనల్‌గా ట్యాప్ చేసుకొని తర్వాత ముందుగా నేను ఓవెన్‌లో చేస్తున్నానిప్పుడు. కాబట్టి ముందు ఓవెన్‌ని ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ 180 డిగ్రీస్‌లో ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రీహీట్ అయిన తర్వాత 180 డిగ్రీస్‌లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది. ఈ 2 కేక్ టిన్స్ అండ్ కప్ కేక్స్ 2 నీట్‌గా వస్తాయి. నేను చూయించిన విధంగా ఫ్లఫీగా, స్పాంజీగా చాలా టేస్టీగా వస్తాయి. మీరసలు ఎక్స్‌పెక్ట్ చేయరు ఇది రాగి ఫ్లోర్ కేక్ అని. నార్మల్ చాక్లేట్ కేక్ ఎలాగ ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెందుకు లేట్ మీరు గూడా ఒకసారి మీ కిడ్స్ కోసం ట్రై చేసి చూడండి. అండ్ కామెంట్ బాక్స్‌లో చెప్పండి ఈ టేస్ట్ ఎలా ఉందో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని గూడా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.